ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం వాల్మీకి రామాయణంలోని బాలకాండ అనుసంధానం చేస్తున్నాం. ముందు విశ్వామిత్రుడు వెనక రామలక్ష్మణులు రాకుండా నడుస్తున్నారు. కలాపినో ధనుష్పాని స్వభయానో విశోదశ విశ్వామిత్రం మహాత్మానం శేషభివపల్లఘౌ హనుజగ్మతు లక్ష ద్రౌపితామహమివాస్వినౌ. రామలక్ష్మణులు రెండే సొమ్ముల పొదలు ధనుస్సు ధరించున్నారు. దూరం నుంచి చూసే సోదరులు 3 తలలున్న మహాసర్పల్లాగా ఉన్నారు. అత్యంత బలం, రూపం, ప్రభావం గల సోదరద్వయం విశ్వామిత్రుడు వెనుక నడుస్తుంటే అశ్వినీయ దేవతలు బ్రహ్మ వెనుక నడిచి వెళుతున్నట్టుంది. ఆ ముగ్గురు అలా నడుస్తుంటే అపూర్వ సౌందర్యంతో అగ్నిని పుట్టిన స్కంద విశాఖలు అత్యంత ప్రభావుడైన ఈశ్వరుడు వెంట వెడుతున్నట్లుంది. 1.5 యోజనాలు అంటే 12 మైళ్ళు నడిచాక సరయూ నది తీరం చేరారు. విశ్వామిత్రుడు అక్కడ ఆగి వెనుకకు తిరిగి రాకుమారం చూశాడు. ఆ బాలురు పట్ల మహర్షికి వాత్సల్యం పొంగింది. ఆయన మధురంగా రామా అని పిలిచాడు. రాముడు వినయంగా ఆజ్ఞాపించినట్లు నిలబడ్డాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, రామా, అదిగో సరియు నది. ఆ నదిలో ఆచమనం చేసిరా. ఇది మంచి ముహూర్తం. ఈ ముహూర్తం దాటిపోకుండా నీకు బలి, అతి బల అని 2 విద్యలు ఉపదేశిస్తాను. ఈ విద్యలు బ్రహ్మపుత్రికలు. ఇవి రాసిపోసిన వేద మంత్రాలు. ఈ విద్యను గ్రహిస్తే నీకు శ్రమ, శారీరక బాధలు ఉండవు. బడలికలు వల్ల శరీరం మాడిపోవడం ఉండదు. అలసట అసలే ఉండదు. నశ్రమో నజ్వరో వాతే నరూపో సైపల్యయా నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతాః. ఎంత ప్రయాణం చేసినా మార్గ మధ్యంలో ఆకలి దప్పులు ఉండవు. నిద్రిస్తున్నా ఆదమరదిరిస్తున్న మరిచి ఉన్న రాక్షసులు నేమిచ్చేరే. న బాహువః సదృశో విజే పృథివ్యామస్తి కశ్చన త్రిషు లోకేషు వైరామన భవై సదృశ్ స్థవ. రామ, ఇప్పటికే బాహుబలంతో నీతో సమానమైన వాడు ఎవడు ఈ లోకంలో లేడు. ఈ విద్యలు స్వీకరిస్తే నీతో సమానమైన వాడు ముల్లోకంలోనూ ఉండదు. సౌభాగ్యే నాదాక్షిణ్యే నజానే బుద్ధి నిశ్చయే నోత్తరే ప్రతివక్తవ్యే సమోలోకే తవానగా. సౌందర్యంలోను, సామర్థ్యంలోను, జ్ఞానంలోను, బుద్ధిలోను, మంచి నిర్ణయం చేయటంలోను, మాటకు ప్రత్యుత్తరం చెప్పటంలోను లోకంలో నీకు సాటి వచ్చేవాడెవడు. రాముడు ఆచమించి శుచిక ప్రసన్నవదనంతో భక్తితో ఆ విద్యను స్వీకరించి శరత్కాలంలో సూర్యులాగా తేజవంతుడయ్యాడు. విశ్వామిత్రుడు రాముడికి ఉపదేశించిన ప్రతి విద్యను ఆ మహర్షి అనుజ్ఞతో రాముడు లక్ష్మణుడికి ఉపదేశించాడు. ఇలా ఉపదేశించాడని వాల్మీకి నేరుగా చెప్పలేదు, కానీ తర్వాత కథ చదివితే ఇలాగే చేసి ఉండాలనిపిస్తుంది. ఆ రాత్రి వారు ముగ్గురు సరయూ నది తీరంలో విశ్రమించారు. దశరథపుత్రులు ప్రేమగా లాలిస్తూ విశ్వామిత్రుడు ప్రియవచనాలు చెప్తున్నాడు. దశరథనపస్తూనో సత్తమాభ్యాం తృణశైనోచితే సహతోషితాభ్యాం కుశికసుతో వచనానులాలితాభ్యాం సుఖమివ సారిభూయభావరీచ. నిత్యం హంసతులికా తల్పాలపై నిద్రించే రామలక్ష్మణులు జీవితంలో మొట్టమొదటిసారి కటిక నేల మీద ఎండుటాకుల మీద గడ్డిపరుచుకుని పడుకున్నారు. అయినా ఒకరినొకరు అంటి పెట్టుకుని ఆదమరిచి నిద్రించారు. రాత్రి గడిచింది. తెల్లవారబోతున్న విశ్వామిత్ర మహర్షి వర్ణ సంస్థరం మీద ఆకులు గడ్డి మీద పరిచిన బక్క మీద శయనించి ఉన్న రామలక్ష్మణ్ణి నిద్రలేవటానికి లోకానికి ప్రాతస్మరణీయమైన మేలుకొల్పు పరమోధారంగా పలికాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసద్ధూలా కర్తవ్యం దైవమామ్నికం. ఓ కౌసల్య, ఓ రామ, కౌసల్యాదేవి మొదలుపెట్టి ప్రాతఃసంధ్యాకాలంగా వస్తుంది. నరశ్రేష్ఠ, మేలుకో, నిత్యం చేయవలసిన సంధ్యావందనాదులు చేయవలసింది. రామలక్ష్మణులు లేచారు. స్నాన సంధ్యావందనాదులు శ్రీ గాయత్రిని జపించి ప్రయాణం ప్రారంభించారు. గంగా సరయూ నదుల మధ్య భాగం చేరారు. అక్కడ ఒక దివ్యాశ్రమం కనబడింది. ఆశ్రమం చూడగానే ఉదయాల్లో భక్తిభావం కలిగి రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఇలా అడిగారు, హే భగవాన్, పవిత్రమైన ఈ ఆశ్రమం ఎవరిది? దీనిలో ఎవరు నివసిస్తున్నారు?
ఆశ్రమం గురించి విశ్వామిత్రుడు వారికి వివరించాడు. పూర్వం మన్మధుడికి అందమైన శరీరం ఉండేది. అతడికి కాముడు అని పిలిచేవారు. శివనేత్రాగ్నితో అతడు దహించబడ్డాడు. అప్పటి నుంచి అతడిని అలంగుడు శరీరం లేనివాడంటారు. అతడి శరీరం భస్మమై పడిన ప్రదేశం కనుక దీన్ని అంగదేశం అంటారు. అత్యంత పుణ్యాత్ములైన ఋషులు ఇక్కడ చిరకాలం తపస్సు చేస్తున్నారు. మనం స్నాన జపాదులు చేసి శుచిగా ఈ ఆశ్రమం ప్రవేశిద్దాం. ఈ రాత్రి ఆశ్రమంలో గడిపి ఉదయం గంగానది దాటు అక్కడ ఋషులు వారికి స్వాగతం చెప్పారు. వారు ముందుగా విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి తర్వాత రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చారు. ఆ రాత్రి ఆ ముగ్గురు అక్కడే గడిపారు. ఉదయం ఆ ఋషులు విశ్వామిత్రుడి గంగానది దాటడానికి ఒక నావ ఇచ్చారు. ఆ నావలో గంగ దాటుతున్నారు. నది మధ్యకు వచ్చేసరికి నీరు బద్దలవుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమిటో రాముడు అడిగాడు. విశ్వామిత్రుడు వివరించాడు. కైలాస పర్వతం మీద బ్రహ్మ తన మనస్సంకల్పం చేత ఒక సరస్సు నిర్మించాడు. మనస్సు నుండి పుట్టిన ఆ సరోవరాన్ని మానస సరోవరం అంటారు. ఆ సరస్సు నుంచి పుట్టిన నది సరయూ నది. ఆ సరయూ నది ఇక్కడ గంగానదితో కలుస్తుంది. నదీ జలాల సంగమ సంక్షోభం వల్ల ఈ శబ్దం వస్తుంది. ఈ పవిత్ర నదుల సంగమానికి నమస్కరించండి. రామలక్ష్మణులు గంగా సరయూ సంగమాన్ని నమస్కరించారు. గంగా దక్షిణ తీరం చేసిన ముగ్గురు ఆ నావదికి ముందుకు సాగారు. స్వస్తి. జై శ్రీరామ్. మంగళాశాసనపరైమదాచార్యుక్తోమై సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్ మంగళం కౌసలేంద్ర మహర్షి గుణాబ్దే చక్రవర్తను జయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. జై శ్రీరామ్.